గుడ్ మార్నింగ్. లాస్ట్ క్లాస్ మనం ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఈరోజు అన్నీ చెప్పేస్తాను. సరే, నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి ఏమంటున్నారంటే చెక్ వెదర్ ద గివెన్ పాయింట్స్ అని చెప్పేసి ముడిచ్చారు, కొలినియరో కాదో చెక్ చేయమంటున్నారు. ఇలా ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్కి ఒక పాయింట్, వై నుంచి ఒక పాయింట్ అవుతుంది, అంతేనా? గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అమ్మ. రైట్, మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి కదా, అవి కొలీనియర్ ఏమో చెక్ చేయమంటున్నారు. ఫార్ములా ఉంటుంది మీకు తెలుసు, x1 × y2 - y3 అలా కంటిన్యూస్గా ఉంటుంది ఫార్ములా. x3 వరకు ఎక్స్పాండ్ అయి ఉంటుంది. ఓకే రైట్, ఇవన్నీ దాంట్లో చూసి చెక్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా 0 వస్తుంది అనమాట. ఏరియా అనేది 0 వస్తుంది. ఏరియా అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది? ఏదైనా క్లోజ్డ్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం జాయిన్ చేసినప్పుడు అది ఏ ఫిగర్ అయినా అవ్వనివ్వండి అనమాట. అది ఒక నార్మల్గా మనకి క్లోజ్డ్ ఫిగర్స్ అన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? క్లోజ్డ్ ఫిగర్స్ అన్నీ మోస్ట్లీ ప్లేన్లో స్టార్ట్ అవుతాయి. ఆ ప్లేన్స్ అనేవి మొత్తం క్వాడ్రిలేటరల్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనా? అక్కడ ఏరియా అనేది 0 అయిపోతే ఈ పాయింట్స్ అన్నీ ఒక స్ట్రైట్ లైన్ని ఫామ్ చేసినట్టు, అది ఖచ్చితంగా అక్కడ ఏరియా అనే దానికి ఛాన్స్ అనేది లేనట్టు ఈ పాయింట్స్ని కొలీనియర్ అని చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చూడండి, సెకండ్ క్వశ్చన్ కదా. రైట్, పాయింట్స్ ఏమేమి ఇచ్చారంటే 3, -2, నెక్స్ట్ -2, 8, నెక్స్ట్ 0, 4 మొత్తం 3 పాయింట్స్ ఇచ్చారు కదా. కొలీనియరో కాదో చెక్ చేయమంటున్నారు. కొలీనియర్ అంటే ఒకటే లైన్ పైన ఉంటాయి ఈ పాయింట్స్ అన్నీ. వీటన్నిటిని జాయిన్ చేస్తే స్ట్రైట్ లైన్ వస్తుంది. అప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది 0 వస్తుంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ప్లేసెస్లో లేవు, అన్నిటిని జాయిన్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఏరియా అనేది 0 అవుతుంది. దాన్నే ప్రూవ్ చేయబోతున్నాం. చూడండి అమ్మా, ఫార్ములా వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు x1 × y2 - y3 ప్లస్ x2 ఇక్కడ చూడండి 1, 2, 3 ఇక్కడ 1కి 2 అనమాట. నెక్స్ట్ సక్సెసివ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది రాశాను. నెక్స్ట్ y2కి ఏమొస్తుంది? y3 మైనస్ యాజ్ ఇట్ ఈస్. y3కి మళ్ళీ y1 వస్తుంది. రైట్ అమ్మ. నెక్స్ట్ చూడండి x3, మీకు తెలిసిన ఫార్ములానే, గుర్తుపెట్టుకోవాలంటే చిన్న టెక్నిక్. 1, 2, 3 యాడ్ చేసుకోండి, కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది. x3 × y1 - y2 దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత ఉందిరా? పాయింట్స్ని ఐడెంటిఫై చేద్దాం. x1 y1, x2 y2, x3 y3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత? మాడ్యులస్ ఆఫ్ 3 మాడ్యులస్ కంపల్సరీ కంటిన్యూ చేయాలరా, ఎందుకంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది ఎప్పుడైనా నెగిటివ్ సైడ్ ఉండదన్నమాట. ఖచ్చితంగా మాడ్యులస్ అనేది ఎందుకు యాడ్ చేస్తామంటే ఒకవేళ పాయింట్స్ అది కోఆర్డినేట్స్ కదా ఇవి, అవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎక్కడ ఉన్నప్పటికీ ఒకవేళ మైనస్ వచ్చినా మాడ్యులస్ తీసుకుంటే కనుక ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్లస్ అవుతుంది. 3 × y2 - y3 8 - 4 ప్లస్ x2 అంటే అమ్మ -2, ఖచ్చితంగా బ్రాకెట్ పెట్టుకోండి మైనస్ వచ్చినప్పుడు. మల్టిప్లికేషన్ y3 - y1 మల్టిప్లికేషన్ కంపల్సరీ చేయాలి పక్కనున్న పాయింట్ తోటి, లేకపోతే రిజల్ట్ అనేది తప్పుగా రావడానికి ఛాన్స్ ఉంది. y3 4 - y1 అమ్మ, మళ్ళీ వచ్చింది చూడండి మైనస్, ప్లస్ x3 అంటే 0 నాన్న, మొత్తం వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. y1 - y2 -2 y2 అంటే 8. పాయింట్స్ కూడా 2 టైమ్స్ రిపీట్ అయినట్టున్నాయి చూడండి ఒకసారి. మాడ్యులస్ క్లోజ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఖచ్చితంగా 0 అవుతుంది రిజల్ట్. మాడ్యులస్ ఆఫ్ 3 × 4 ప్లస్ మైనస్ ఇక్కడే చేసేయండి. -2 × 4 - × - ప్లస్ 4 + 6
ప్లస్ ఇది మొత్తం జీరోతో మల్టిప్లై చేస్తే జీరో అవుతుంది, మాడ్యులస్ క్లోజ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3 4s are 12 మైనస్ 2 ఇంటూ 4 ప్లస్ 6 ఒకళ్ళు 10 ప్లస్ 6 ప్లస్ 4. ఇక దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ప్లస్ పక్కన ఏదన్నా జీరో అయిపోయింది కదా, తీసేసేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అవసరం అయితే తీసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 12 మైనస్ 2 ఇంటూ 10s are 20